హాయ్ హలో. సో సాయి సౌమ్య కిచెన్కి స్వాగతం అండి. ఒక చిన్న వంటకం మీ ముందుకు, పాలకూర. సింపుల్, అందరికీ తెలిసిన వంటని నా స్టైల్లో నేను చూపించాలని చేస్తున్నా అండి. పాలకూర అండి. ఇది 2 కట్టలు, చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఇది ఉల్లిపొరక, మా తొట్టిలో పెరిగిన ఉల్లిపొరక అండి. దీన్ని కూడా వేస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? పచ్చిమిర్చి వేసుకున్నామంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారంకి తగ్గట్టు నేను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, దూరగా ఒకసారి వేయించుకోవాలండి. ఉల్లిపొరక వేసాను. చాలా బాగుంటుందండి టేస్ట్. పాలకూర ఫ్రై. కొంచెం అల్లం వేస్తాను. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిదండి. ఉల్లిపాయలు దూరంగా వేయించుకుంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు, ఉల్లిపాయలు వేయనండి. ఇప్పుడు ఆకుకూర వేసుకుందాం. పాలకూర, ఇది 2 కట్టలండి, చిన్న కట్టలు. ఇది ఈజీగా వండుకునే ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్ కూడా వండుతారు ప్రాసెస్. తగినంత సాల్ట్ వేసానండి. ఇది ఎక్కువ స్పైసీగా కారం ఎక్కువ తినే వాళ్ళు ఒక కారపొడి వేసుకోవచ్చు. నేను వేసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువ తింటాం కాబట్టి వేసుకుంటాను. ఇష్టం అండి. కారపొడి కొంచెం లైట్గా వేసుకోవచ్చు. మూత పెట్టేస్తాను. చూద్దాం ఒకసారి. కొన్ని వాటర్ ఉంటాయండి. ఈ వాటర్ అంతా ఎగిరే వరకు పెట్టాలి. పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన టైం మాకు అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. తొందరగా అయ్యే వంటకం అండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా దీన్ని వండుకునే ప్రాసెస్ ఇది. 5 minutesలో కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా కంప్లీట్ అయింది, రెడీగా అయిందండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అందరి ఇష్టంగా తినే ఆకుకూర అండి. పాలకూర ఫ్రై రెడీ అయిందండి. ఇంకెందుకు ఆలస్యం, తినడానికి రెడీ అవుదాం. ఓకే, ఇది చపాతీలోకైనా రైస్లోకైనా టేస్టీ అయిన కర్రీ. యాజ్ ఏ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే పని. ఓకేనా అండి? మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మరొకసారి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.